ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గనుల శాఖపై రివ్యూ చేసిన రేవంత్ ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఇసుక రీచ్లలో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. నీటిపారుదల, ఆర్ఎండ్బీ, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, సమీక్షా సమావేశంలో సీఎం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ప్రభుత్వానికి ఈ శాఖ నుంచి వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా తగ్గినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషిస్తుంది. దీంట్లో భాగంగానే ఇసుక అక్రమ రవాణాతో పాటుగా ఖనిజాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆదాయానికి గండిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే దానివల్ల సక్రమంగా సరఫరా చేస్తే సరైన ధరకు అందుబాటులో ఉంటే దాంతో ఆదాయం వస్తుందనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఇలాంటి ఇసుక రవాణాకు సంబంధించినటువంటి అంశంలో మైనింగ్ శాఖలో ఉన్నటువంటి కార్పొరేషన్కి ఆ బాధ్యత అప్పగించాలనేటువంటి ఆలోచన సీఎం చేసినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది. ఇసుకతో పాటుగా గ్రానైట్ ఇలాంటి ఖనిజ సంపద అంతా ఎక్కువగా ఉంటుంది. అయితే కొంత అనుమతి కొన్ని మీటర్లకే తీసుకొని ఎక్కువ విస్తీర్ణంలో అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఇసుక రవాణాకు సంబంధించి నీటిపారుదల శాఖ కావచ్చు, ఆర్ఎండ్బీ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సరఫరా చేయాల్సినటువంటి ఇసుకను పూర్తి స్థాయిలో ఈ మైనింగ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచే అందించాలనేటువంటి సూచన కూడా సీఎం చేసినట్టు తెలుస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి అక్రమంగా తరలించేటువంటి గనులు కావచ్చు, అక్రమంగా ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలనేటువంటి నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. అలాగే హైదరాబాద్ అవసరాలకు సరిపడా ఇసుకని మూడు వైపులా ఏర్పాటు చేసి ఆ రీచ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టడంతో పాటు ఆదాయ వనరులను పెంచుకోవడం, ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గంలో ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి రివ్యూలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది. గనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆదాయం మీద ఫోకస్ చేసింది ప్రభుత్వం. సరే, ఇక్కడ ఓవరాల్ గా టీజీఎండీసీ కీలక పాత్ర పోషించబోతోంది. అటు ప్రైవేట్ కావచ్చు, ఇటు గవర్నమెంట్ కి సంబంధించిన ఇసుక తరలింపుకు సంబంధించి టీజీఎంసీ ద్వారానే వెళ్ళాలి అని. రైట్, అక్రమంగా ఇసుక వెళ్ళడం కంటే అక్రమదారులకు లాభదాయకం చేకూర్చడం కంటే పూర్తి స్థాయిలో అన్ని రీచ్లలో ఉండేటువంటి ఇసుకని ఈ మైనింగ్ కార్పొరేషన్ సరఫరా చేయడం వల్ల అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే అక్రమంగా ఇసుక రవాణాకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా కట్టడిలో ఉంటుంది. కాబట్టి అంతర్గతంగా శాఖల మధ్య సమన్వయంతో పాటుగా ఈ బయటికి అక్రమంగా వెళ్ళేటువంటి ఇసుక రవాణాను కూడా అరికట్టొచ్చు అనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఎక్కడికి వస్తుంది. కాబట్టి ఆ కార్పొరేషన్ని కూడా డెవలప్ చేసినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచన, ఆ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో కనపడుతుంది. ఆదాయ వనరులు పెంచుకునేటువంటి ఆలోచనలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకున్నాయి. మైనింగ్ కార్పొరేషన్ ప్రస్తుతం కొన్ని పరిధి ఉంటుంది, కానీ ఇప్పుడు ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా కార్పొరేషన్కి ఇచ్చేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో అది కొంత కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.